అయిపోయే 9 నెలలకే కూటమి పని అయిపోయే అని తన స్టైల్లో సురగలు అందించేస్తున్నారు కేఏ పాల్ గారు. నమస్తే సార్, చెప్పండి మీ స్టైల్లో. అంటే 9 నెలలకే కూటమి కథం కథం. అయ్యో, 9 నెలలకే ఎలా కథం అవుతుంది సార్? చంద్రబాబు కథం, మరి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కథం, బీజేపీ కూడానా? బీజేపీ కథం. ఎందుకు కథం? ఎందుకు కథం? అదే ఎందుకు కథం? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. హామీల గురించి అడిగితే ఆ ఒక్కటే అడక్కు అని అంటున్నారు సార్ వాళ్ళు. ఇంకెంత కాలం డ్రామాలు ఆడతారు వీళ్ళు, ఈ కూటమి నాయకులు? అలా అడిగితే కోపం వస్తుంది సార్ కూటమి లీడర్లకి. 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆ మహిళల్ని తీసుకొచ్చేస్తామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఆయన బిజీగా ఉన్నారు సార్, ఆయనకి ఎలా కుదురుతుంది చెప్పండి? నిరుద్యోగ భృతి అన్నారు, మాట్లాడరు. ఎలా మాట్లాడతారు సార్, అసలు ఆయన టైమే లేదు. మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీరు 6 ఉంటే 90,000 అన్నారు. మరి ఎవరికైనా ఇచ్చారా సార్ 90,000? 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు, 90 రూపాయలు ఎవరికి ఇవ్వట్లేదు. ఎలా ఇస్తారు సార్, అక్కడ డబ్బులు లేవంట కదా. అన్నీ తెలుసుండి అబద్ధాలు ఎందుకు ఆడారు? అధికారం కోసం. నేను అప్పుడు చెప్పాను 100 సార్లు. ఏడు చెప్పారు? జాబు రావాలంటే బాబు రావాలన్నారు. మరి ఇప్పుడు ఏడు చెప్తారు? కాదు, జాబు పోవాలంటే బాబు రావాలి, ఉన్న జాబులు కూడా పోతున్నాయి. మరి జాబ్ రావాలంటే ఏడు చేయాలి సార్? జాబు రావాలంటే పాలు రావాలి. విన్నారా? బాబు పోవాలి పాలు రావాలి అంటున్నారు పాల్ గారు.